ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. కేసీఆర్ కి నోటీసులు ఇవ్వనున్నారు. సిట్ అధికారులు నందినగర్ నివాసానికి వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ లో ఉన్నటువంటి నివాసానికి సిట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే హరీష్ రావు విచారణ కంప్లీట్ అయింది. ఆ తర్వాత కేటీఆర్ ఇక ఊహించినట్టే కేసీఆర్ వంతు వచ్చేసింది. సిట్ విచారణని ఎదుర్కోబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లని కూడా సిట్ టీం సిద్ధం చేసింది. కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం కోసం నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి వెళ్ళింది సిట్ టీం. ఈ టైంలో కేసీఆర్ అక్కడ లేరు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా విచారణకి హాజరవుతారు, ఆయన విచారణలో ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనే విషయంపై కూడా ఆయన గతంలో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇప్పుడే చూసాం. మరి ఇక దీనిపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ విచారణ ఎక్కడ అనే దానిపై కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో మరో సంచలనం చోటు చేసుకుంది. అందరూ ఊహించినట్టుగానే కేసీఆర్ వంతు వచ్చేసింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడానికి నందినగర్ లో ఉన్నటువంటి నివాసానికి సిట్ బృందం వెళ్లిన దృశ్యాలు చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో ఇదో మరో సంచలనంగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ నందినగర్ లో ఉన్నటువంటి నివాసానికి సిట్ బృందం చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం అయితే కేసీఆర్ అక్కడ లేరు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడానికి సిట్ బృందం అయితే నందినగర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ అక్కడ లేకపోవడంతో మరి ఫామ్ హౌస్కి వెళ్ళి ఇస్తారా, నెక్స్ట్ ఏం జరుగుతుందనేది మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత నందినగర్ నివాసం దగ్గర ఉన్నారు. ప్రణీత, సిట్ బృందం అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ కేసీఆర్ లేనట్టుగా సమాచారం అందుతోంది. మరి ఒకవేళ ఇప్పుడు నోటీసులని ఫామ్ హౌస్కి వెళ్ళి ఇచ్చే అవకాశం ఎంత మేర కనిపిస్తుందంటారు? సో ప్రజెంట్ కేసీఆర్ నందినగర్ నివాసానికి అయితే సిట్ అధికారులు చేరుకున్నారు. కాసేపు క్రితమే సిట్ అధికారులు నోటీస్ కాపీని తీసుకెళ్లి లోపల ఉన్నటువంటి స్టాఫ్కి ఈ నోటీస్ కాపీని ఇచ్చారు. సో ప్రజెంట్ సిఆర్పిసి 160 కింద ఏ నోటీస్ కాపీని అయితే రిమైనింగ్ కేటీఆర్తో పాటు హరీష్ సంతోష్ రావుకి ఇచ్చారు. సో అదే నోటీస్ కాపీని ఇప్పుడు సిట్ అధికారులు కేసీఆర్ నందినగర్ నివాసంలోకి వచ్చి ఆయన సిబ్బందికి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో కాసేపు క్రితమే ముగ్గురు బృందంతో కూడినటువంటి సిట్ అధికారులు ఆ నోటీస్ కాపీని తీసుకొని లోపలికైతే వెళ్ళారు. సో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో అక్నాలెడ్జ్ తీసుకున్న తర్వాత వాళ్ళు మరి కాసేపట్లోనే బయటికి అంటున్నారు. అయితే కేసీఆర్ ఇక్కడ లేనటువంటి పక్షంలో ఇదే సమాచారాన్ని కేసీఆర్కు చేరవేయాల్సిందిగా కూడా సిట్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో రేపు విచారణకి రావాల్సిందిగా ఈ నోటీస్ కాపీలో పేర్కొన్నారు. కాబట్టి ఇచ్చినటువంటి టైంకే కేసీఆర్ విచారణకు అటెండ్ అవుతారా, లేదంటే అటు సీనియర్ సిటిజన్తో పాటు మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేసేటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఎక్కడ కోరితే అక్కడికి వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటామంటూ కూడా సిట్ అధికారులు ఏమైనా చెప్తారా అనేటువంటిది కూడా చూడాల్సింది. అండ్ మెయిన్ ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్తో పాటు సంతోష్ రావుకి సంబంధించినటువంటి విచారణ ఇప్పటికే ముగిసింది. సో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ని ఆల్రెడీ జూబ్లీహిల్స్ పిఎస్కి పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. కాబట్టి ఫర్దర్గా ఇప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్కే సిట్ టీం నోటీసులు ఇచ్చింది. మెయిన్గా కేసీఆర్ని ప్రశ్నించినటువంటి అంశం ఒకటే, గతంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుకి సంబంధించి ఎందుకు ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి వచ్చింది, ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏంటి అనేటువంటి దానిపైన కూడా కేసీఆర్ నుండి స్టేట్మెంట్ తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో సిట్ అధికారులు నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం లోపల ఉన్నారు. సో ప్రజెంట్ మనకి ఏదైతే డోర్ కనిపిస్తుందో ఆ డోర్ లోపల సిట్ టీంకి సంబంధించినటువంటి ముగ్గురు సభ్యులు కూడా లోపల ఉన్నారు. సో వాళ్ళతో పాటు ఆ నోటీస్ కాపీ 160 సిఆర్పిసికి సంబంధించినటువంటి నోటీస్ కాపీని లోపలికి తీసుకెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాము. సో అందరికీ ఒకే తరహా నోటీస్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది విట్నెస్ కిందనే దీన్ని పరిగణిస్తున్నటువంటిది కూడా గతంలో అధికారులు చెప్పినటువంటి వర్షన్. సో కేసీఆర్కి సంబంధించి కూడా సిఆర్పిసి 160 కిందనే నోటీస్ ఇచ్చారు. సో రేపు కేసీఆర్ ఎక్కడ విచారణకి అటెండ్ అవుతారు అనేటువంటిదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది. ఒకవేళ విచారణకి అటెండ్ అయ్యేందుకు టైం ఏమన్నా కోరుతారనేటువంటిది కూడా చూడాల్సింది. సో ప్రజెంట్ సిట్ అధికారులు బయటకు వస్తున్నారు, ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. సో ఇక్కడ నందినగర్లో ఆయన టీంకి కేసీఆర్ టీంకి నోటీస్ ఇచ్చిన తర్వాత సిట్ అధికారులు అయితే బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఒకసారి సిట్ అధికారులతో మాట్లాడు
ఎవరికి ఇచ్చారు సార్ నోటీస్? అక్నాలెడ్జ్ చేశారు సార్, అక్నాలెడ్జ్ సో ప్రజెంట్ సిట్ టీమ్ ఆ నోటీస్ కాపీని తీసుకెళ్తున్నటువంటి సార్ ఎక్కడ అటెండ్ అవుతారు విచారణ? ఎక్కడ అటెండ్ అవుతారు అక్కడ చెప్పండి. సో సిట్ టీమ్ నోటీస్ ఇచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఆల్రెడీ లోపలటువంటి కేసీఆర్ టీం నుండి అక్నాలెడ్జ్ సిగ్నేచర్స్ తీసుకున్నారు. సో ఇక్కడ నుండి సిట్ అధికారులు వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికి ఒక 10 minutes క్రితం సిట్ అధికారులు వచ్చారు. ఎగ్జాక్ట్లీ 10 minutes లోపు అక్కడ ఉన్నటువంటి టీంకి నోటీసులు జారీ చేసి సిట్ టీం వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. సో ఎక్కడ కేసీఆర్ విచారణకి అటెండ్ అవుతారు అనేటువంటిది ఇప్పుడు చూడాల్సింది. కేసీఆర్ నందినగర్ నివాసంలో ఆయనకు సంబంధించినటువంటి పర్సనల్ టీం ఎవరు లేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో సో వారికి ఈ నోటీస్ కాపీని సిట్ టీం అందజేసినట్టు తెలుస్తుంది. సో ఎక్కడ కేసీఆర్ని విచారిస్తారు అనేటువంటిది కూడా పూర్తి క్లారిటీ వాళ్ళ సాయంత్రానికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నందినగర్